subscribe to 9TV 24/7. మీరు గమనిస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో పరిస్థితి ఎంత గంభీరంగా తయారైందంటే ప్రజలు హెల్త్ గురించి కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ ఏమాత్రం ఆలోచన లేకుండా ఈ ఫిష్ పాండ్స్లో చికెన్ వేస్ట్ అనేది బెంగళూరు నుంచి చెన్నై నుంచి తగిలి తీసుకొచ్చి మామూలుగా ఫిష్ ఫీడ్ అనేది వేయకుండా ఈ చికెన్ వేస్ట్ ఏది అక్కడ బాగా చీప్గా దొరికే 200 రూపాయలు 300 రూపాయలు దొరికే ఆ వేస్ట్ని ఇక్కడ తీసుకొచ్చి మన ఫిష్ పాండ్స్లో వేయడం జరుగుతుంది. ఆ చికెన్ వేస్ట్ అనేది మీ అందరికీ తెలుసు. అక్కడికి ఏమేమి అవసరం లేదో పనికిరాందో కుళ్ళిపోయిందో అట్లాంటివన్నీ తీసుకొచ్చేసి ఒక వేస్ట్ బిన్లో వేస్తే దాంట్లో ఉండే హార్మోన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ రకరకాలుగా చెడిపోయిన వ్యవస్థను తీసుకొచ్చి అది మన ఫిష్ పాండ్స్లో వేస్తున్నారు. దాంట్లో 2 విధాలుగా ఇబ్బంది. ఒకటి వచ్చి ఆ తినే చేపకి ఏ విధంగా తయారవుతుంది అనేది, ఏ విధంగా లోపల దాని లోపల విషం ఉందనేది మీరు గమనించవచ్చు. రెండోది మన నీళ్ళు వాటర్ పొల్యూషన్ అయిపోయి అది గ్రౌండ్ వాటర్లో వెళ్ళిపోయి అది మళ్ళీ మన బావిల్లో వెళ్ళిపోయి మన చుట్టుపక్కల ఈ గ్రామాల్లో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళ చర్మం మీద లేకపోతే లోపల ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ అయితే ఇంకా క్యాన్సర్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దీని వెనకాల ఎవరున్నారు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇంతలో సమాచారం ఏంటంటే ఇక్కడ లోకల్ టీడీపీ నాయకులు నెలకి దాదాపు 18 నుంచి 20 లక్షలు వసూలు చేసుకుంటూ ఈ కార్యక్రమం సాగించేటట్టు అధికారులందరినీ బెదిరిస్తూ ఎక్కడ మాత్రం అడ్డు రాకుండా ఈ కార్యక్రమం సాగించేటట్టు టీడీపీ నాయకులు దీని వెనకాల ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దాంట్లో చైదల నుంచి ఒక ముఖ్య టీడీపీ నాయకుడు, మన సంఘం నుంచి ఒక పెద్ద నాయకుడు, ఇదంతా తెలిస్తే మంత్రి గారి ఆఫీస్కి ఇవన్నీ చేరుతుందని తెలుస్తుంది. అందుకు ఈరోజు ఆ చికెన్ వేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది దాని వెనకాల వీడియోలు కూడా తీయడం జరిగింది. ఎక్కడ డంప్ చేస్తున్నారు దాన్ని కూడా వీడియోలు తీయడం జరిగింది. ఏ విధంగా ఇవన్నీ ప్రెస్కి కూడా మళ్ళీ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఇవన్నీ మీరు తీసుకోవచ్చు. ఇది మళ్ళీ మన ఎస్పీ గారికి కొత్తగా వచ్చారు కాబట్టి ఆమెకి వేధిస్తున్నాం. మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ లాగా పెట్టారు మీ పోలీసుల మీద, అయినా కానీ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సూటిగా మీకు డైరెక్ట్గా మీకు చేరాలని చెప్పి ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోండి. ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కానీ మంత్రి గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ దీని మీద చేస్తున్నారు. కానీ దీనివల్ల ప్రజలకి ఎంతో ఇబ్బంది జరుగుతుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందరూ గమనించి కావాలంటే మన మంత్రి గారికి ఇక్కడ నుంచి రోజు మా ఖర్చుతో ఒక చేప పంపిస్తాం తినమని ఆయనకి అప్పుడు తెలుస్తుంది దీని సంగతి ఏందనేది. ఇక్కడ లోకల్ ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అనేది ఆయనకి కూడా తెలియాలి కాబట్టి మా ఖర్చుతోనే పంపిస్తాం ఆయనకి ప్రతిరోజు చేప ఈ పాండ్ నుంచి. దయచేసి ఇక్కడ నుంచి అరేంజ్ చేసి మంత్రి గారు పంపించండి, కావాలంటే వండి కూడా పంపిస్తాం. కానీ ఇది మాత్రం తొందరగా ఒక వారం లోపల ఆపాలని చెప్పేసి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మళ్ళీ కోరుకుంటున్నాం. లేకుండా ఉంటే ఒక వారంలో మీరు చర్యలు తీసుకుంటా ఉంటే మాత్రం సంఘంలో ఉండే జనాలందరి దగ్గరికి వచ్చి లేకపోతే నెల్లూరుకి వచ్చి పెద్ద విధంగా ఆందోళన చేస్తామని చెప్పి మళ్ళీ తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.